హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకుని తెలంగాణ స్టేట్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఆల్రెడీ నవంబర్ 9న మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నవంబర్ 10వ తారీఖు నుండి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అయితే ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయిన ప్రాస్పెక్టస్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదివి ఆ తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకుంటే మంచిది. అయితే ఈ ప్రాస్పెక్టస్ని చదివి అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళ కోసం ఆ ప్రాస్పెక్టస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మీ అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్, ఫీ పేమెంట్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ దీనికి సంబంధించి నవంబర్ 10వ తారీఖు ఉదయం 8 గంటల నుండి స్టార్ట్ అయింది. నవంబర్ 17వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఇచ్చారండి. జస్ట్ ఈ లింక్ ని మీరు క్లిక్ చేసి లేదా గూగుల్ సెర్చ్ బార్ లో ఈ లింక్ ని మీరు జస్ట్ టైప్ చేసి ఎంటర్ చేసినా కూడా ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారండి. క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఎంత అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. కేటగిరీ వైజ్ గా క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అన్నా లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్నా ఒకటే మీనింగ్ అండి. వీళ్ళకి మినిమం 50th పర్సెంటైల్ ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ మినిమం 40th పర్సెంటైల్ ఉండాలి. అలాగే ఓసీ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 45th పర్సెంటైల్ ఉండాలి. ఎవరికైతే మినిమం ఇంత పర్సెంటైల్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది స్టూడెంట్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకునే ఉంటుంది, కానీ ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలని కాదు. కొద్దిమంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఒకవేళ నోటిఫికేషన్ వస్తే తప్పనిసరిగా అప్లై చేయాలేమో అనుకుంటున్నారు. అంటే కన్వీనర్ కోటాకు చేశాం కాబట్టి మేనేజ్మెంట్ కోటా కూడా కంపల్సరీ చేయాలేమో అని భావిస్తూ ఉన్నారు. అలాంటిది ఏమీ లేదండి. ఇది మన ఇష్టము. ఇక్కడ కేవలము మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మాత్రమే ఇప్పుడు మనకి నవంబర్ 9న రిలీజ్ అయింది కాబట్టి ఎవరైతే పేమెంట్ సీటు కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేయండి. అంతేగాని మీరు ఒకవేళ పేమెంట్ కట్టే ఉద్దేశం లేనప్పుడు దయచేసి ఎవరు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవద్దు. అయితే ఇక్కడ నేను ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టే టైంలో మేము కట్టలేము అంత అమౌంట్, వద్దు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసుకుని మేము జాయిన్ అవుతాము అనుకుంటూ ఉంటారు జనరల్గా. కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు రియలైజేషన్ వస్తుంది వాళ్ళకి. లేదు లేదు మేము కొంత అమౌంట్ అయినా కట్టి ట్రై చేసుకొని ఈ సంవత్సరం ఏదో రకంగా జాయిన్ అయిపోతాము అని భావిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయకుండా ఉంటే మీకు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే అవకాశం అట్లా ఇవ్వరు, గుర్తుంచుకోండి. కాబట్టి దయచేసి మీరు ఒకవేళ ఏదైనా కొంచెమైనా అంటే మేము పేమెంట్ అయినా పర్లేదు అన్నట్లుగా ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఫస్ట్. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది నిర్ణయించుకోండి. ఎందుకంటే మరలా అప్లికేషన్ పెట్టే అవకాశం మీకు తర్వాత లభించదు. ఇంతకు ముందు అయితే హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకొని అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు చాలా మంది స్టూడెంట్స్. కానీ ఈ 2024 నుండి చాలా స్ట్రిక్ట్ చేశారు. సో ఎవ్వరికి కూడా హైకోర్టు నుండి కూడా పర్మిషన్స్ ఇవ్వటం లేదు. అయితే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ కి అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారండి. ఫస్ట్ వన్ వచ్చేసి ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్ ఎలిజిబుల్ ఫర్ మేనేజ్మెంట్ కోటా సబ్ కేటగిరీ 1 అన్నారు. మనకి జనరల్గా ఈ మేనేజ్మెంట్ కోటాలో 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. సబ్ కేటగిరీ 1, సబ్ కేటగిరీ 2, సబ్ కేటగిరీ 3. అంటే MQ1, MQ2, MQ3. MQ1 అంటే బి కేటగిరీ సీట్స్, MQ2 అంటే NRI కేటగిరీ సీట్స్, MQ3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్. సో MQ1కి ఇండియాలో ఏ స్టేట్ నుండైనా సరే స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ లోకలా, నాన్ లోకలా, లేదా ఎంబీబీఎస్ బయట కంట్రీలో చేశారా, లేదా ఎంబీబీఎస్ విదిన్ స్టేట్లో చేశారా, లేదా అవుట్ సైడ్ స్టేట్ చేశారా, ఇవేమీ కూడా ఎవరు పట్టించుకోరు. సో ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా అడ్మిషన్ పొందాలి తెలంగాణ స్టేట్లో అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ సబ్ కేటగిరీ 1 కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే అప్లికేషన్ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క అప్లికేషన్ అని కాదు అర్థం. అన్నిటికీ కలిపి ఒకటే అప్లికేషన్ ఉంటుంది. కాకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కేవలము MQ1 కేటగిరీలో మాత్రమే ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకుంటారు. అర్థమైంది కదా? నెక్స్ట్ NRI, OCI, NRI స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మేనేజ్మెంట్ కోటా సబ్ కేటగిరీ 2 అన్నారు.
ఒరిజినల్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు, లేదా ఓసీఐ, లేదా ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్, అంటే ఫారిన్లో ఉన్న వాళ్ళు ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ని ఎవరైనా స్పాన్సర్ చేస్తుంటే వీళ్ళు. ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ కూడా అంటే వెబ్ ఆప్షన్స్ ఈ కేటగిరీలో కూడా మీకు ఓపెన్ అవుతాయి అని అర్థం. అంటే మేనేజ్మెంట్ కోటాలో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఓపెన్ అవుతాయి. అలాగే సబ్ కేటగిరీ 2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీలో ఉన్న కాలేజెస్ నేమ్స్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అని అర్థం. అర్థమైంది కదా? నెక్స్ట్ MQ3 సబ్ కేటగిరీ 3 ఎవరికైతే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అంటే కాలేజెస్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లభిస్తుంది. అంటే ఈ ఇన్స్టిట్యూషనల్ కోటా స్టూడెంట్స్ కూడా మేనేజ్మెంట్ కోటాలో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి కదా, ఆ కాలేజెస్కి ఎలిజిబుల్లే మీరు. అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటాలో పెట్టుకోవడానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ MBBS డిగ్రీ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ది MCI ఆర్ NMC అన్నారు. సో తప్పనిసరిగా మీ MBBS డిగ్రీ రికగ్నైజ్ అయి ఉండాలి, అంటే MCI లేదా NMC నామ్స్ ప్రకారంగా. నెక్స్ట్ MBBS గ్రాడ్యుయేట్స్ పర్సూయింగ్ ఇంటర్న్షిప్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ఆన్ ఆర్ బిఫోర్ 31/8/2024 అన్నారు. అంటే ఆగస్టు 31వ తారీఖు లేదా అంతకంటే ముందు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చాలా మందికి డౌట్ ఏమంటే, అంటే కేవలము తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లోనే రిజిస్టర్ అయి ఉండాలా? అలా ఏమి లేదండి. వీళ్ళు స్పెసిఫిక్గా ఏం చెప్పడం లేదు. ఆల్ ఓవర్ ఇండియా అంటే ఎవరు ఎక్కడ MBBS చేస్తే అక్కడ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఇప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు ఆ సర్టిఫికెట్ని మాత్రమే మీరు అప్లోడ్ చేస్తారు. అయితే వన్స్ మీకు సీట్ అలాట్మెంట్ కానీ తెలంగాణ స్టేట్లో వస్తే కొన్ని నెలలు టైం ఇస్తారు, ఒక 2 మంత్స్ 3 మంత్స్ అలా. ఆ టైంలో మీరు ఇంతకుముందు ఏ మెడికల్ కౌన్సిల్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని మూవ్ చేసుకుంటారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ అంటే ఏంటంటే, రిజిస్ట్రేషన్లో జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇస్తాము, ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాము, ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అనేది ఆల్రెడీ మనకి ఒక లిస్ట్ ఇచ్చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అంటే దీని యొక్క ఫార్మాటు, సైజు, ఆ తర్వాత మీకు అంటే ప్రాస్పెక్టస్లో అవైలబుల్గా ఉంటుంది లిస్టు. దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ చేసుకొని అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో ఇది లేటెస్ట్ది మాత్రమే ఉండాలి. అది కూడా మీరు నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఫోటో అయితే పెట్టారో అదే ఫోటో ఇక్కడ కూడా యూస్ చేయాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ అండ్ స్కోర్ కార్డ్ నీట్ PG 2024, ఒరిజినల్ ప్రొవిజనల్ MBBS డిగ్రీ సర్టిఫికెట్. అంటే ఒకవేళ MBBS కానీ ఇంతకుముందు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి అంటే ఒక 1 year బ్యాక్ అట్లా అయిన వాళ్ళకైతే ఒరిజినల్ MBBS డిగ్రీ సర్టిఫికెట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, అదైనా పర్లేదు. లేదా రీసెంట్గా MBBS డిగ్రీ వచ్చుంటే వాళ్ళకి ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి అదైనా ఇప్పుడు అప్లోడ్ చేయొచ్చు. మీకు సీట్ అలాట్మెంట్ వచ్చే టైం నాటికి మీకు ఒరిజినల్ డిగ్రీ వస్తుంది కాబట్టి అది ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. స్టడీ సర్టిఫికెట్ ఆఫ్ MBBS ఏ కాలేజ్లో చదువుతారో అక్కడ మీరు స్టడీ సర్టిఫికెట్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికెట్ ఇన్ కేస్ ఆఫ్ BC SC ST క్యాండిడేట్స్. యాక్చువల్గా మనకి మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్స్ ఉండవు, అయినా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నారు అంటే, అప్లై చేసే స్టూడెంట్ ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే ఆ కట్ ఆఫ్ స్కోర్ ఉందా లేదనేది చెక్ చేయడం కోసం ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ని అడుగుతున్నారు. అర్థమైంది కదా? అదే జనరల్ కేటగిరీ అనుకోండి, వాళ్ళకి ఎటువంటి కేటగిరీ సర్టిఫికెట్ లేదా క్యాస్ట్ సర్టిఫికెట్ అక్కర్లేదు. ఓన్లీ BC SC ST వాళ్ళకి మాత్రమే కావాలి, గుర్తుంచుకోండి. క్లియర్? అయితే ఇక్కడ BC అంటే BCA BCDE అంటే టోటల్గా 5 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి BC సర్టిఫికెట్ని మాత్రమే ఇప్పుడు స్టేట్ కోటాలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే BCE సర్టిఫికెట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ సర్టిఫికెటే మైనారిటీ సర్టిఫికెట్ అనుకుంటారు. కాదండి, BCE సర్టిఫికెట్ అనేది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటిది. ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్ అనేది ఓన్లీ ముస్లిం మైనారిటీ కాలేజెస్లో వీళ్ళకి ఈ సర్టిఫికెట్ బేస్ చేసుకుని మాత్రమే సీట్కి అలాట్మెంట్ ఇస్తారు. ఇది మైనారిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్. కాబట్టి మీరు మైనారిటీ డిపార్ట్మెంట్ దగ్గర మీరు అప్లై చేసుకొని తెచ్చుకోవాలి ఈ సర్టిఫికెట్. అర్థమైంది కదా? సో BCE సర్టిఫికెట్ వేరు, ఇక్కడ ముస్లిం మైనారిటీ సర్టిఫికెట్ వేరు, రెండూ అప్లోడ్ చేయాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్ బై 31/8/2024. ఆల్రెడీ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయితేనే మీరు ఇక్కడ ఎలిజిబుల్ కాబట్టి
మీకు ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అది అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ వాలిడ్ పర్మనెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ ఇష్యూడ్ బిఫోర్ జూన్ 2019 షల్ బి రెన్యూడ్. ఇక్కడ మీరు మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. ప్రస్తుతానికి పర్మనెంట్ లేదనుకోండి, అప్పుడు టెంపరరీగా మీ దగ్గర ఉన్నటువంటిది ముందు అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత మీరు అడ్మిషన్ వచ్చే టైంకి కంపల్సరీ పర్మనెంట్‌ది మాత్రం మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ 2019 ముందు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెన్యూ చేసుకొని మాత్రమే ఆ కొత్తది మాత్రమే లేటెస్ట్‌ది మీరు అప్‌లోడ్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే ఎంక్యూ2 కేటగిరీలో అప్లై చేసే స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని ఇప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు మాత్రమే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ క్రింద మీరు సబ్మిట్ చేయాలి అనేది లిస్ట్ ఇచ్చేస్తారు ఇక్కడ. మెయిన్ అసలు ఎన్ఆర్ఐ కేటగిరీ క్రింద ఎవరెవరు తీసుకోవచ్చు అంటే మీ సొంత పేరెంట్స్ అవ్వచ్చు, లేదా మీ కజిన్స్ అవ్వచ్చు, లేదా మీ ఆంట్, అంకుల్ ఇలా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నా సరే ఈ డాక్యుమెంట్స్‌ని మీకు ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ఆర్ఐ స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ అన్నారు. అంటే డిక్లరేషన్ ఫార్మ్ అని అర్థం. ఇది మనకి ప్రాస్పెక్టస్ లాస్ట్ పేజెస్‌లో ఉందండి. అది జస్ట్ సాఫ్ట్ కాపీ తీసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి దాని మీద ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్స్ అలాగే స్టూడెంట్ సిగ్నేచర్స్ ఉండి ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సపోర్టర్ ఇష్యూడ్ బై ఎంబసీ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీ అండర్ దేర్ సీల్. ఏ కంట్రీ నుండి అయితే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారో ఆ కంట్రీ ఎంబసీ నుండి తీసుకున్నటువంటి ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సపోర్టర్ అన్నారు. ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అక్కడ మన ఇండియాలోది కాదండి. ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ ఫారిన్‌లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్‌బుక్ అది స్కాన్ చేసి దాన్ని కూడా మీరు అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ కాపీ ఆఫ్ పాస్‌పోర్ట్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఫైనాన్షియల్ సపోర్టర్ అన్నారు. అలాగే ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పాస్‌పోర్ట్ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ ఫ్రమ్ కాలేజ్ ఫర్ ఇన్‌స్టిట్యూషనల్ కోటా ఎంక్యూ3 క్యాండిడేట్స్ అన్నారు. అలాగే ఎంక్యూ3 థర్డ్ కేటగిరీ అని చెప్పాను కదా! వీళ్ళు తప్పనిసరిగా స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ ఫ్రమ్ కాలేజీ అంటే ప్రిన్సిపల్ సార్ దగ్గర నుండి తీసుకొని మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ నేను జస్ట్ శాంపుల్ కూడా పెట్టానండి. అంటే ప్రాస్పెక్టస్‌లో మనకిచ్చారు. ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసే స్టూడెంట్స్ డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలి అని చెప్పాను కదా! దీన్ని మీరు జస్ట్ ప్రింటౌట్ తీసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి స్టూడెంట్ సిగ్నేచర్ అలాగే స్పాన్సరర్ సిగ్నేచర్స్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో అప్లై చేయాలి అనుకునే స్టూడెంట్స్ అసలు ఎవరు ఇన్‌స్టిట్యూషనల్ కోటా కింద మీరు ఎలిజిబుల్ అవుతారు అంటే, మీరు ఎంబీబీఎస్ చదివినటువంటి కాలేజీ ప్రిన్సిపల్ దగ్గర మీరు స్పాన్సర్‌షిప్ తీసుకోవచ్చు. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, అప్లై చేసుకొని. లేదా మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఏదైనా కాలేజ్‌లో వర్క్ చేస్తూ ఉంటే, అక్కడ ఎంప్లాయీగా కూడా మీరు తీసుకోవచ్చు. లేదా ఒకవేళ మీ పేరెంట్స్ గానీ, ఏదైనా కాలేజ్‌లో గానీ వర్క్ చేస్తూ ఉంటే, వాళ్ళ ద్వారా కూడా మీరు స్పాన్సరింగ్ సర్టిఫికేట్ ప్రిన్సిపల్ దగ్గర నుండి పొంది దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ఫార్మాట్ ఇచ్చేసారు ఆల్రెడీ టెంప్లేట్ ఇచ్చేసారు. ఈ టెంప్లేట్‌ని మీరు జస్ట్ డౌన్‌లోడ్ చేసుకొని, మీరు ఇక్కడ ఇచ్చినటువంటి కేటగిరీలో ఏ టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ స్పాన్సర్‌షిప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అంటే స్టూడెంట్ గానా? లేక ఎంప్లాయీ గానా? లేక సన్ ఆర్ డాటర్ గానా? అంటే మీ పేరెంట్స్ చేస్తూ ఉంటే. ఏ కేటగిరీలోనో ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి చూసుకొని అవి ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ కూడా నేను మరలా ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నానండి. ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే ఎంక్యూ2 ఆర్ ఎంక్యూ3 స్పాన్సర్‌షిప్ ఇన్‌స్టిట్యూషనల్ కోటా కేటగిరీలో అప్లై చేసే స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, ఫస్ట్ అంటే ఈ కేటగిరీలో వద్దు అనుకుంటారు. ఆ తర్వాత మరలా ఒకసారి అప్లై చేసి చూస్తే బావుంటుంది కదా! అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి నేను మీ అందరిని కూడా సజెస్ట్ చేసేదేంటంటే, దయచేసి మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఉంటే అప్‌లోడ్ చేసుకొనుంటే బెటరు. ఒకవేళ లాస్ట్‌లో ఏదైనా ఎన్ఆర్ఐ సీట్స్ కానీ మిగిలిపోతే, ఒకవేళ మీకు అంటే రీజనబుల్ అమౌంట్‌లో మీకు అంటే సీట్స్ గాని అవైలబుల్‌గా లభిస్తే, అప్పుడు ఎన్ఆర్ఐ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి, అలాగే ఇన్‌స్టిట్యూషనల్ కోటా అయినా అంతే. ఒకవేళ మీ ప్రిన్సిపల్స్ ఎవరైనా సరే తర్వాత మేము స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ ఇస్తాము. అప్లై చేసుకొనుంటే బావుండేది గదా! అలా అంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో ముందుగానే మీరు అప్లై చేసుకొని, ట్రై చేసుకొని, అప్‌లోడ్ చేసుకొనుంటే తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు ఈ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని, ఒకవేళ మీరు కట్టగలిగే స్తోమత ఉంటే ఫీజు ట్రై చేసుకొని జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏమాత్రం మీకు కొంచెం థాట్ ఉన్నా సరే, దయచేసి ముందుగానే ఈ సర్టిఫికేట్స్‌ని మీరు రెడీ చేసుకొని,
ఇన్ టైమ్‌లో అప్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఎటువంటి పర్మిషన్స్ కూడా లభించవు గుర్తుంచుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఏమంటూ ఉంటారంటే, "మేమనుకోలేదండి ముందు అంటే సీట్ వచ్చిద్ది అనుకున్నాము. కానీ లాస్ట్‌లో ఇప్పుడు మేము కట్టగలిగే స్తోమత ఉంది. కడదాం అనుకుంటున్నాము ఏదో రకంగా" అనుకుంటూ ఉంటారు. సో, దయచేసి నేను చెప్పేదొకటే. అప్లికేషను ఫిల్లింగ్ టైమ్‌లోనే మీరు దయచేసి ఈ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేసి పెట్టుకోండి. దీనికి ఎక్స్‌ట్రా అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అంటే జస్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు ఒక ఆపర్చునిటీ లాగా హెల్ప్ అవుతాయి ఇవి. అందుకనే నేను ఎన్ఆర్ఐ కేటగరీ కింద లేదా ఇన్‌స్టిట్యూషనల్ కోటా కింద కూడా మీరు వీలైతే అప్లై చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అంటే ఏ ఫార్మాట్‌లో ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. జస్ట్ ఇవన్నీ కూడా స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఈ సైజెస్ ఈ ఫార్మాట్‌లో మీరు అప్‌లోడ్ చేయండి. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి 1000 కేబీ ఉండాలి. మిగతావన్నీ కూడా 500 కేబీ లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అలాగే ఫోటో, సిగ్నేచర్ మాత్రం 100 కేబీ అంతకంటే తక్కువ ఉంటే సరిపోతుంది. ఓకే. అది జేపీజీ ఫార్మాట్‌లో ఉంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే ఉండాలి. నెక్స్ట్ ఫీ పేమెంట్. ఫీ పేమెంట్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. మనకి 2 టైప్స్ ఆఫ్ ఫీ పేమెంట్స్ ఉంటాయండి. ఒకటి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. రెండవది వెరిఫికేషన్ ఫీ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ అనేది అన్ని కేటగరీస్‌కి అంటే ఎంక్యూ1, ఎంక్యూ2, ఎంక్యూ3 అందరికీ కూడా కామన్‌గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ పార్ట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. రూ. 6,300. మీరు ఎంబీబీఎస్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీ యొక్క ఎంబీబీఎస్ ఎక్కడ చదివారు దాన్ని బట్టి ఇంకా ఎక్స్‌ట్రా అమౌంట్ అడుగుతుంది. అంటే మీరు చదివినటువంటి సర్టిఫికేట్స్‌ని వాళ్ళు వెరిఫై చేయడానికి వెరిఫికేషన్ ఫీస్ కూడా అడుగుతూ ఉన్నారు యూనివర్సిటీ వాళ్ళు. కాబట్టి వెరిఫికేషన్ ఫీ అంటే ఎంబీబీఎస్ కానీ తెలంగాణ స్టేట్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో చేసుంటే ఆ స్టూడెంట్స్ ఇంకా ఎక్స్‌ట్రా రూ. 5,000 పే చేయాలి. అంటే టోటల్‌గా రూ. 11,300 పే చేయాలి. అలా కాకుండా ఎంబీబీఎస్ ఔట్‌సైడ్ ఇండియా లేదా అబ్రాడ్‌లో గాని చేస్తే వీళ్ళు 6,300 ప్లస్ 7,000 ఎక్స్‌ట్రా పే చేయాలి. టోటల్లీ రూ. 13,300 పే చేయాలి. క్లియర్? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ 50%. మనకి ప్రైవేట్ కాలేజెస్‌లో 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. కన్వీనర్ కోటా సీట్స్ ఉంటాయి 50%. 50% మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి. సో, ఇక్కడ మేనేజ్మెంట్ కోటా కౌన్సెలింగ్‌లో 50% సీట్స్‌ని 3 కేటగరీస్ క్రింద డివైడ్ చేస్తారు మనకు తెలుసు. ఎంక్యూ1కి 25%, ఎంక్యూ2కి 15% సీట్స్, ఎంక్యూ3కి 10% సీట్స్. మీకు ఒకవేళ సీటీ అలాట్‌మెంట్ వచ్చి తెలంగాణ స్టేట్‌లో గాని మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయితే ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ మీరు ఒక 1 ఇయర్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 ఇయర్ బాండ్ ఉంది. సర్వీస్ బాండ్ అంటారు దీన్ని. ఒకవేళ మీరు ఆ 1 ఇయర్ బాండ్ చేయకూడదు అనుకున్నట్లయితే 50,00,000 పే చేయాల్సి ఉంటుంది. సో, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాస్పెక్టస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్రాస్పెక్టస్ డౌన్‌లోడ్ చేసుకోండి. దానిలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయినట్లయితే మీ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌ని అలాగే ఒకవేళ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వస్తే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ కావాలి అనుకున్నా ఈ 2 లింక్స్‌ని కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తూ ఉన్నాను. మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. ఆ లింక్స్‌ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు చూడొచ్చు కొద్దిమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ గ్రూప్‌లో ఉన్నారు. జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అని ఇక్కడ జస్ట్ స్క్రీన్‌షాట్ కూడా తీసి పెట్టాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. విష్ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.